యాపిల్ కంపెనీ 15 లక్షల ఐఫోన్స్ని ఒక్కసారిగా ఇండియా నుంచి అమెరికాకి ఎందుకు పంపిస్తుంది? రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ పెట్టినప్పటి నుంచి చైనా అండ్ అమెరికా మధ్యలో టారిఫ్ వార్ అనేది స్టార్ట్ అయింది. అట్లనే ఈ రెండు కంట్రీస్ వాళ్ళకి 145% వరకు టారిఫ్స్ అనేవి పెంచుకున్నారు. ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఈ రెండు కంట్రీస్ మధ్యలో కాదు, ఇందులో నలిగిపోతూ ఉన్న యాపిల్ కంపెనీ మీద వచ్చి పడ్డది. ఎందుకంటే యాపిల్ వాళ్ళు 80% ఐఫోన్స్ని చైనాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి వరల్డ్ వైడ్గా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అండ్ అలా కాకుండా రీసెంట్గా ఇండియాలో ఫాక్స్కాన్ ద్వారా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేపిస్తున్నారు. మేజర్గా మాత్రం చైనా నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. కానీ అమెరికాకి చైనాకి మధ్యలో ఈ టెరిఫ్ వార్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి చైనా నుంచి ఏ ప్రోడక్ట్ యూఎస్ లోపలికి వచ్చినా కానీ దాని ప్రైస్ చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. సో అందుకే చైనా నుంచి ఒకవేళ ఇప్పుడు ఐఫోన్స్ యూఎస్కి వస్తే జనాలు ప్రజెంట్ ఒక్క ఐఫోన్ కొనడానికి 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అందుకే ఈ టెరిఫ్ అప్లై అయ్యే లోపే ఇండియా నుంచి 600 టన్నుల ఐఫోన్స్ తెప్పియాలని చెప్పేసి యాపిల్ ప్లాన్ వేసి చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి 30 గంటల్లో రావాల్సిన కస్టమ్ క్లియరెన్స్ ని కేవలం 6 గంటల్లో తెప్పించి ఇలా ఇన్ని ఫోన్స్ ని అమెరికాకు తెప్పించుకుంది. బట్ ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇలా చేయడం వల్ల యాపిల్ కి ఏం ప్రాఫిట్ వస్తుంది అండ్ నెక్స్ట్ రాబోయే ఐఫోన్ 17 సిరీస్ లో వాటి ప్రైజెస్ పెరుగుతాయా లేదా అలానే ఉంటాయా? అండ్ టిమ్ కుక్ ఈ సిచ్యువేషన్ లోనే ఎందుకు యాపిల్ కి సంబంధించిన 108,136 షేర్లను అమ్మాల్సి వచ్చింది? ఇలాంటి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో లింక్ ఇక్కడ ఉంది. ఇన్స్టాగ్రామ్ లో చూసినట్టయితే బయోలో ఉంది.